శాంతి 9/4/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఒక్కొక్కరి నాడి చూసి మొదట వారికి భగవంతుడిపై నిశ్చయం కలిగించండి. తర్వాత ముందుకెళ్ళండి. భగవంతుడిపై నిశ్చయం కలిగించకుండా జ్ఞానం ఇవ్వడం సమయాన్ని వ్యర్థం చేసినట్లు అవుతుంది. ప్రశ్న: ఏ ముఖ్య పురుషార్థము స్కాలర్షిప్ తీసుకునేందుకు అధికారులుగా చేస్తుంది? జవాబు: అంతర్ముఖత. మీరు చాలా అంతర్ముఖులుగా ఉండాలి. తండ్రి ఏమో కళ్యాణకారి, కళ్యాణం కొరకే సలహానిస్తారు. అంతర్ముఖులుగా ఉండు యోగి పిల్లలు ఎప్పుడూ దేహ అభిమానంలోకి వచ్చి అలగరు, కొట్లాడరు. వీరి నడవడికలు చాలా రాయల్గా, శ్రేష్టంగా, గౌరవయుక్తంగా ఉంటాయి. చాలా తక్కువగా మాట్లాడతారు. యజ్ఞ సేవలో చాలా అభిరుచి, ఆసక్తి కలిగి ఉంటారు. వీరు జ్ఞానం మాటలు పదే పదే చర్చించరు, స్మృతిలో ఉండి సేవ చేస్తారు. ఓం శాంతి. ప్రదర్శిని సేవ గురించి వచ్చిన సమాచారాలు పరిశీలిస్తే ముఖ్య విషయమైన తండ్రి పరిచయమునిచ్చి తండ్రిపై సంపూర్ణ నిశ్చయం కలిగించకుండా మిగిలిన విషయాలన్నీ అర్థం చేయించినా అవి ఎవరి బుద్ధిలో కూడా కూర్చోవడం కష్టం. భలే వారు బాగుంది బాగుంది అని అంటారు, కానీ వారికి తండ్రి పరిచయం లేదు. మొదట తండ్రి పరిచయం ఉండాలి. తండ్రి మహావాక్యము: నన్ను స్మృతి చెయ్యండి, పతిత పావనుడను నేనే. నన్ను స్మృతి చేయడం వలన మీరు పతితుల నుండి పావనంగా అవుతారు. ఇదే ముఖ్యమైన విషయం. భగవంతుడు ఒక్కరే. వారే పతిత పావనులు, జ్ఞాన సాగరులు, సుఖ సాగరులు. వారే అత్యంత ఉన్నతులు. ఈ నిశ్చయము కలిగినప్పుడే భక్తి మార్గంలోని వేద శాస్త్రాలు లేక గీతా భాగవతములన్నీ ఖండింపబడతాయి. భగవంతుడు స్వయంగా చెప్తున్నారు, వీటిని నేను వినిపించలేదు. నా జ్ఞానము శాస్త్రాలలో లేదు, అదంతా భక్తి మార్గంలోని జ్ఞానం. నేను జ్ఞానమునిచ్చి సద్గతినిచ్చి వెళ్ళిపోతాను. తర్వాత ఈ జ్ఞానం ప్రాయలోపమవుతుంది. జ్ఞాన ప్రాలబ్ధం పూర్తి అయిన తర్వాత మళ్ళీ భక్తి మార్గం ప్రారంభమవుతుంది. తండ్రిపై నిశ్చయము కలిగితే భగవాను వాచ ఇవన్నీ భక్తి మార్గంలోని శాస్త్రాలు అని వారికి తెలిపించండి. జ్ఞానము అర్ధ సమయం, భక్తి అర్ధ సమయం నడుస్తుంది. భగవంతుడు వచ్చినప్పుడు తన పరిచయమును తానే ఇస్తారు. కల్పం 5000 సంవత్సరాలది. నేను బ్రహ్మ నోటి ద్వారా అర్థం చేస్తూ ఉన్నాను కనుక భగవంతుడు ఎవరు అను ముఖ్యమైన విషయాన్ని బుద్ధిలో కూర్చోబెట్టాలి. ఈ విషయం బుద్ధిలో కూర్చోనంత వరకు ఇతర విషయాలు అర్థం చేయించినా వారిపై ఏ ప్రభావము ఉండదు. శ్రమ అంతా ఈ విషయం గురించే. తండ్రి శ్మశానం నుండి జాగృతులుగా చేసేందుకే వస్తారు. శాస్త్రాలు మొదలైనవి చదవడం వలన జాగృతులు అవ్వరు. పరమాత్మ జ్యోతి స్వరూపులు కనుక వారి పిల్లలు కూడా జ్యోతి స్వరూపులే. కానీ పిల్లలైన మీ ఆత్మలు పతితమయ్యాయి. అందువలన జ్యోతి ఆరిపోయింది, తమో ప్రధానమైపోయారు. మొట్టమొదట తండ్రి పరిచయం ఇవ్వకుంటే మీరు చేసే శ్రమ, మీరు వ్రాయించే అభిప్రాయాలు మొదలైన వాటి వలన ఏ ఉపయోగము ఉండదు. అందుకే సేవ జరగడం లేదు. నిశ్చయం ఉంటే తప్పకుండా బ్రహ్మ ద్వారా జ్ఞానం ఇస్తున్నారు అని అర్థం చేసుకుంటారు. మనుషులు బ్రహ్మను చూసి చాలా తికమక పడతారు. ఎందుకంటే తండ్రి పరిచయము లేదు. భక్తి మార్గము గడిచిపోయింది అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. కలియుగంలో భక్తి మార్గం ఉంది. ఇప్పుడు సంగమ యుగంలో ఉండేది జ్ఞాన మార్గం. మనం సంగమ యుగంలో ఉన్నాము. రాజయోగం నేర్చుకుంటూ ఉన్నాం. నూతన ప్రపంచం కొరకు దైవీ గుణాలు ధారణ చేస్తాం. ఎవరైతే సత్యుగంలో వెళ్ళడానికి ప్రయత్నం చేయరో, సంగమ యుగంలో ఎవరైతే లేరో వారు రోజు రోజుకు తమో ప్రధానంగా అవుతూ ఉంటారు. అటువైపు తమో ప్రధానత వృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ వైపు మీ సంగమ యుగం పూర్తి అవుతూ ఉంది. ఇవి అర్థం చేసుకునే విషయాలు.
అర్థం చేయించే వారు కూడా నంబర్ వారుగా ఉన్నారు. బాబా ప్రతిరోజు పురుషార్థం చేయిస్తారు. నిశ్చయ బుద్ధి విజయంతి. పిల్లలలో జ్ఞానం ఎక్కువగా మాట్లాడి విసిగించే అలవాటు చాలా ఉంది. తండ్రిని స్మృతి చెయ్యరు. స్మృతి చేయడం చాలా కష్టం. తండ్రిని స్మృతి చేయడం వదిలి తమ మాటలే ఎక్కువగా వినిపిస్తూ పెద్ద జ్ఞానీల వలె వేస్తూ ఉంటారు. తండ్రిపై నిశ్చయము కలిగించకుండా ఇతర చిత్రాల వైపు అస్సలు తీసుకెళ్లరాదు. నిశ్చయము లేకుంటే కొంచెం కూడా అర్థం చేసుకోరు. భగవంతుడిపై నిశ్చయం లేకుంటే మిగిలిన 2, 3, 4 చిత్రాలపైకి వెళ్ళడం సమయాన్ని వృధా చేయడం. ఎవరి నాడి ఎలా ఉందో తెలుసుకోరు. ఓపెనింగ్ చేయు వారికి కూడా మొదట తండ్రి పరిచయమునివ్వాలి. వీరు అత్యంత ఉన్నతమైన తండ్రి జ్ఞాన సాగరులు. తండ్రి జ్ఞానాన్ని ఇప్పుడు మాత్రమే ఇస్తారు. సత్యుగంలో ఈ జ్ఞానం అవసరం ఉండదు. తర్వాత మళ్ళీ భక్తి ప్రారంభం అవుతుంది. తండ్రి చెప్తున్నారు, దుర్గతి అనగా నన్ను నిందించే సమయం పూర్తి అయినప్పుడు నేను వస్తాను. అర్ధకల్పం వారు నిందించాల్సిందే. ఎవరిని పూజిస్తారో వారి కర్తవ్యమేదో తెలుసుకోకుండా పూజిస్తారు. పిల్లలైన మీరు కూర్చొని అర్థం చేయిస్తారు, కానీ స్వయానికే తండ్రితో యోగం లేకుంటే ఇతరులకు ఏం అర్థం చేయించగలరు? భలే శివబాబా ఎంత చెప్పినా పిల్లలు యోగమే చేయకుంటే వికర్మలు కూడా వినాశనం అవ్వవు. ధారణ కూడా జరగదు. ముఖ్యమైన విషయం ఒక్క తండ్రిని స్మృతి చేయడం. ఏ పిల్లలైతే జ్ఞానయుక్తాత్మలతో పాటు యోగులుగా అవ్వరో వారిలో దేహ అభిమాన అంశం తప్పకుండా ఉంటుంది. యోగము లేకుండా అర్థం చేయించడం ఎందుకు పనికిరాదు. ఏ ఉపయోగము లేదు. దేహ అభిమానంలోకి వచ్చి ఎవరు ఒకరిని విసిగిస్తూ ఉంటారు. పిల్లలు బాగా ఉపన్యసించగలిగితే మేము జ్ఞాని ఆత్మలం అయిపోయామని భావిస్తారు. తండ్రి చెప్తున్నారు, జ్ఞాని ఆత్మలే, కానీ యోగం తక్కువగా ఉంది. యోగం చేసేందుకు చాలా తక్కువగా పురుషార్థం చేస్తున్నారు. తండ్రి చార్టు పెట్టమని ఎంతగానో అర్థం చేయిస్తున్నారు. ముఖ్యమైనది యోగమే. జ్ఞానాన్ని అర్థం చేయించే ఆసక్తి పిల్లలలో చాలా ఉంది, కానీ యోగం లేదు. యోగం లేకుండా వికర్మలు వినాశనం అవ్వవు. తర్వాత ఏ పదవిని పొందుతారు? యోగంలో చాలా మంది పిల్లలు ఫెయిల్ అవుతున్నారు. మేము 100% యోగంలో ఉన్నామని భావిస్తారు, కానీ 2% మాత్రమే ఉంది అని బాబా చెప్తున్నారు. బ్రహ్మ బాబా కూడా స్వయం చెప్తారు, భోజనం చేయు సమయంలో ప్రారంభంలో స్మృతిలో ఉన్నాను, తర్వాత మర్చిపోతాను. స్నానం చేయనప్పుడు కూడా బాబాను స్మృతి చేస్తాను. భలే నేను వారి కుమారుడినే అయినా స్మృతి చేయడం మర్చిపోతాను. ఈ బ్రహ్మ నంబర్ 1లో వచ్చేవారు అని భావిస్తారు. జ్ఞాన యోగాలు చాలా బాగుంటాయని తప్పకుండా అనుకుంటారు. అయినా యోగంలో చాలా శ్రమ ఉంది అని బ్రహ్మ బాబా స్వయం చెప్తున్నారు. ప్రయత్నించి చూడండి. తర్వాత అనుభవాన్ని వినిపించండి. టైలరు దుస్తులు కుడుతున్నారు అనుకోండి. బాబా స్మృతిలో ఉన్నానని చెక్ చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. చాలా మధురమైన ప్రియతముడు. వారిని ఎంతగా స్మృతి చేస్తే అంత మీ వికర్మలు వినాశనం అవుతాయి. మీరు సతో ప్రధానంగా అవుతారు. నేను ఎంత సమయం స్మృతి చేస్తున్నాను అని స్వయాన్ని చూసుకోవాలి. బాబాకు తర్వాత రిజల్ట్ తెలపాలి. స్మృతిలో ఉంటేనే కళ్యాణం జరుగుతుంది. అంతేకాని ఎక్కువసేపు ఎక్కువగా జ్ఞానం అర్థం చేయించడం వలన కళ్యాణం జరగదు. ఏమీ అర్థం చేసుకోరు. భగవంతుడు లేకుండా పని ఎలా జరుగుతుంది? ఒక్క భగవంతుడి గురించే తెలియకుంటే మిగిలినదంతా శూన్యమవుతుంది. అలఫ్ జతలో సున్న పెట్టినందున లాభం ఉంటుంది. యోగం లేకుండా రోజంతా సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటారు. ఇలాంటి వారు ఏ పదవి పొందుతారు అని తండ్రికి జాలి కలుగుతుంది. అదృష్టంలో లేకుంటే తండ్రి మాత్రం ఏం చేస్తారు? తండ్రి ఏమో పదే పదే అర్థం చేస్తూ ఉంటారు. దైవీ గుణాలు కూడా బాగా ధారణ చేయండి. తండ్రి స్మృతిలో ఉండండి. స్మృతి చాలా అవసరం. స్మృతిపై ప్రేమ ఉన్నప్పుడే తండ్రిని తలం చెయ్యాలి అని ప్రేమ ఉన్నప్పుడే శ్రీమతాన్ని కూడా అనుసరించగలరు.
ప్రజలైతే అనేక మంది తయారవ్వాలి. మీరు ఈ లక్ష్మీనారాయణలుగా అయ్యేందుకే ఇక్కడికి వచ్చారు. ఇందులోనే శ్రమ ఉంది. భలే స్వర్గంలోకి వస్తారు కానీ శిక్షలు అనుభవించి చివరిలో వచ్చి చిన్న పదవి పొందుతారు. పిల్లలందరి గురించి బాబాకు తెలుసు కదా. యోగంలో కచ్చాగా అపరిపక్వంగా ఉండే పిల్లలు దేహ అభిమానంలోకి వచ్చి అలుగుతూ కొట్లాడుతూ ఉంటారు. ఎవరైతే పక్కా యోగులుగా ఉంటారో వారి నడవడికలు చాలా శ్రేష్టంగా గౌరవప్రదంగా ఉంటాయి. చాలా తక్కువగా మాట్లాడతారు. యజ్ఞ సర్వీస్లో కూడా అభిరుచి కలిగి ఉంటారు. యజ్ఞ సేవలో తమ సర్వస్వము అర్పిస్తారు. ఎముకలు అరిగిపోయినా లెక్క పెట్టరు. ఇటువంటి వారు కూడా కొంతమంది ఉన్నారు. కానీ బాబా చెప్తున్నారు, స్మృతిలో ఎక్కువగా ఉంటే తండ్రిపై ప్రేమ ఉంటుంది, ఖుషీగా ఉంటారు. తండ్రి చెప్తున్నారు, నేను భారత ఖండంలోనే వస్తాను. నేను వచ్చి భారతదేశాన్ని శ్రేష్టంగా చేస్తాను. సత్యుగంలో మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు, సద్గతిలో ఉండేవారు. తర్వాత మీకు దుర్గతిని కలిగించినదెవరు? రావణుడు. ఎప్పుడు ప్రారంభమైంది? ద్వాపరం నుండి. ఒక్క సెకండ్లో అర్ధకల్పానికి సద్గతి పొందుతారు. ఇప్పుడు 21 జన్మల వారసత్వాన్ని పొందుతారు. కనుక ఎవరైనా మంచి గొప్ప వ్యక్తులు వస్తే మొట్టమొదట వారికి తండ్రి పరిచయమునివ్వండి. తండ్రి చెప్తున్నారు, పిల్లలు, ఈ జ్ఞానము ద్వారానే మీకు సద్గతి కలుగుతుంది. ఈ డ్రామా సెకండు సెకండు నెమ్మదిగా నడుస్తూ ఉంది అని పిల్లలైనా మీకు తెలుసు. ఇది బుద్ధిలో జ్ఞాపకం ఉన్నా మీరు మంచి స్థిరంగా ఉంటారు. ఇక్కడ కూర్చొని ఉన్న ఈ సృష్టి చక్రం పేను వలె తిరుగుతూ ఉంటుంది అని మీ బుద్ధిలో ఉండాలి. సెకండు సెకండు టిక్ టిక్ అని జరుగుతూ ఉంటుంది. డ్రామా అనుసారమే పాత్ర అంతా నడుస్తూ ఉంది. ఒక్క సెకండు గతిస్తే అది సమాప్తం అయిపోతుంది. పాత్ర నడుస్తూ ఉంటుంది, చాలా మెల్లగా తిరుగుతూ ఉంటుంది. ఇది అనంతమైన డ్రామా. వృద్ధులు మొదలైన వారి బుద్ధిలో ఈ విషయాలు కూర్చోవు. జ్ఞానం కూడా కూర్చోదు, యోగం కూడా ఉండదు. అయినా వారు కూడా తండ్రికి పిల్లలే కదా. సేవ చేసే వారికి ఉన్నత పదవి లభిస్తుంది, మిగిలిన వారికి చిన్న పదవి లభిస్తుంది. దీనిపై పక్కా గమనం ఉంచాలి. ఇది బేహద్దు డ్రామా. చక్రం తిరుగుతూ ఉంటుంది. గ్రామ్ఫోన్ రికార్డు తిరుగుతూ ఉన్నట్లు తిరుగుతూ ఉంటుంది. మీ ఆత్మలో కూడా ఇలాంటి రికార్డు నింపబడి ఉంది. చాలా చిన్న ఆత్మలో ఇంత పెద్ద పాత్ర నిండి ఉంది. దీనిని ప్రాకృతికము అని అంటారు. కంటికేమీ కనిపించదు. ఇది అర్థం చేసుకునే విషయం మందబుద్ధి కలవారు అర్థం చేసుకోలేరు. నేను బ్రహ్మ ద్వారా చెప్తూ ఉంటాను. సమయం గడుస్తూ వెళ్తోంది. మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత ఇదే రిపీట్ అవుతుంది. ఇటువంటి జ్ఞానం ఇతరులు ఎవ్వరి వద్ద లేదు. ఎవరైతే మహారథులుగా ఉంటారో వారు క్షణ క్షణము ఈ విషయాలపై గమనముంచి అర్థం చేస్తూ ఉంటారు. కనుక బాబా చెప్తున్నారు, మొట్టమొదట తండ్రి స్మృతిలో ఉండేందుకు కొంగు ముడి వేసుకోండి. అంటే కొంగు ముడి తగిలినప్పుడు గుర్తుకొస్తుంది, నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. ఆత్మ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. దేహ సంబంధాలన్నీ వదిలేయండి. సాధ్యమైనంత ఎక్కువగా తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఇది గుప్త పురుషార్థం. బాబా సలహా ఇస్తున్నారు, పరిచయం కూడా బాబాదే ఇవ్వండి. స్మృతి తక్కువగా చేస్తే పరిచయం కూడా తక్కువగా ఇస్తారు. మొదట బాబా పరిచయం బుద్ధిలో కూర్చోవాలి. పరిచయం ఇచ్చిన తర్వాత వారే మా తండ్రి అని వ్రాయమని చెప్పండి. దేహ సహితంగా అన్ని వదిలి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. ముక్తిధామము, జీవన్ముక్తి ధామంలో దుఃఖము, బాధలు ఉండనే ఉండవు. రోజు రోజుకు మంచి మంచి విషయాలు తెలిపించబడతాయి. పరస్పరంలో కూడా ఈ విషయాలే మాట్లాడండి. అర్హులుగా కూడా కావాలనుకుంటున్నారు కదా. బ్రాహ్మణులుగా అయి తండ్రి ఇచ్చిన ఆత్మిక సేవ చేయకుంటే ఎందుకు పనికొస్తారు? చదువును మంచి రీతిగా ధారణ చేయాలి కదా. ఒక అక్షరం కూడా ధారణ కాని వారు చాలామంది ఉన్నారు అని బాబాకు తెలుసు. తండ్రిని యథార్థ రీతిలో స్మృతి చెయ్యరు. రాజా రాణుల పదవిని పొందేందుకు చాలా శ్రమ చేయాలి.
ఎవరు శ్రమ చేస్తారో వారి ఉన్నత పదవి పొందుతారు. శ్రమ చేస్తేనే రాజ్యంలోకి వెళ్తారు. నంబర్ 1గా అయ్యే వారికే స్కాలర్షిప్ లభిస్తుంది. లక్ష్మీనారాయణులు స్కాలర్షిప్ను తీసుకున్నవారు. తర్వాత వారు నంబర్ వారుగా ఉన్నారు. ఇది చాలా పెద్ద పరీక్ష కదా. ఎవరైతే స్కాలర్షిప్ తీసుకున్నారో వారి మాలే కదా తయారైంది. మొదట 8 రత్నాలు, 8 తర్వాత 100, ఆ తర్వాత 16,000 కనుక మాలలో కూర్చబడేందుకు ఎంత పురుషార్థం చేయాలి? అంతర్ముఖులుగా ఉండేందుకు పురుషార్థం చేయడం వలన ఆత్మిక స్థితిలో నేను మస్తకం మధ్యలో కూర్చొని దేహాన్ని నడిపిస్తూ ఉన్నాను అనే భావనతో ఉండడం ద్వారా స్కాలర్షిప్ తీసుకోవడానికి అధికారులుగా అవుతారు. మీరు చాలా అంతర్ముఖులుగా ఉండాలి. తండ్రి ఏమో కళ్యాణకారులు కనుక వారు కళ్యాణం కొరకే సలహా ఇస్తారు. మొత్తం ప్రపంచం అంతటికీ కళ్యాణం జరగాలి, కానీ నంబర్ వారుగా ఉన్నారు. మీరు ఇక్కడకు తండ్రి వద్దకు చదువుకునేందుకు వచ్చారు. మీలో కూడా చదువుపై గమనం ఉంచే మంచి విద్యార్థులు ఉన్నారు. కొంతమంది గమనమే ఉంచరు. అదృష్టంలో ఏముంటే అది లభిస్తుంది అని అనుకునే వారు కూడా చాలామంది ఉన్నారు. వారికి లక్ష్యమే ఉండదు. కనుక పిల్లలు స్మృతి చార్టు తప్పనిసరిగా ఉంచాలి. ఎంత తలంపు చేస్తున్నాను. మనం ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి. జ్ఞానం ఇక్కడే వదిలి వెళ్ళిపోతారు. జ్ఞాన పాత్ర పూర్తి అవుతుంది. ఆత్మ ఎంత చిన్నది కానీ అందులో ఎంత పెద్ద పాత్ర ఉంది. ఇది అద్భుతం కదా. ఇదంతా అవినాశి డ్రామా. మీరు అంతర్ముఖులుగా ఇలా మీతో మీరు మాట్లాడుకుంటూ ఉంటే మీకు చాలా సంతోషం కలుగుతుంది. ఎందుకంటే తండ్రి వచ్చి ఈ విషయాలు వినిపిస్తూ ఉన్నారు. ఆత్మ ఎప్పుడూ నశించదు. డ్రామాలో ఒక్కొక్క మనిషికి, ఒక్కొక్క వస్తువుకు పాత్ర రచింపబడి ఉంది. దీనిని అంతము లేనిది అని కూడా అనరు. అంతమేమో ఉంది, అయితే ఇది అనాది. ఎన్ని వస్తువులు ఉన్నాయి. దీనిని ప్రాకృతికము, న్యాచురల్ అని అనాలి. ఈశ్వరుడి రచన అని కూడా అనరాదు. నాకు కూడా ఇందులో పాత్ర ఉంది అని తండ్రి చెప్తున్నారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, యోగంలో చాలా శ్రమ ఉంది. కర్మ చేయనప్పుడు ఎంత సమయము తండ్రి స్మృతి ఉంటుందో ప్రయత్నించి చూడండి. స్మృతిలో ఉండడంలోనే కళ్యాణం ఉంది. మధురమైన ప్రియతముడిని చాలా ప్రీతిగా స్మృతి చేయాలి. స్మృతి చార్టునుంచాలి. సెకండ్ పాయింట్, సూక్ష్మ బుద్ధితో ఈ డ్రామా రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇది చాలా చాలా కళ్యాణకారి డ్రామా. మనం ఏం మాట్లాడుతున్నాము లేక చేస్తున్నాము అది మళ్ళీ 5,000 సంవత్సరాల తర్వాత ఉన్నది ఉన్నట్టు రిపీట్ అవుతుంది. దీన్ని యథార్థంగా అర్థం చేసుకొని సంతోషంగా ఉండాలి. వరదానము, తమ శ్రేష్ఠ జీవితం ద్వారా పరమాత్మ జ్ఞానానికి ప్రత్యక్ష ప్రూఫ్, రుజువునిచ్చే మాయా ప్రూఫ్ భవ. స్వయాన్ని పరమాత్మ జ్ఞానానికి ప్రత్యక్ష ప్రమాణంగా లేక నిదర్శనంగా భావించడం ద్వారా మాయా ప్రూఫ్గా అయిపోతారు. ప్రత్యక్ష రుజువు మీ శ్రేష్టమైన పవిత్ర జీవితం. అసంభవం నుండి సంభవంగా అయ్యే అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటి అంటే ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తిలో ఉండడం, దేహము మరియు దేహ సంబంధాలకు అతీతంగా ఉండడం, పాత శరీరంలోని కళ్ళ ద్వారా పాత ప్రపంచంలోని వస్తువులను చూస్తున్నా చూడకపోవటం, అనగా సంపూర్ణ పవిత్రమైన జీవితాన్ని గడపడం. ఇదే పరమాత్మను ప్రత్యక్షం చేసే లేక మాయా ప్రూఫ్గా అయ్యేందుకు సహజ సాధనం. స్లోగన్, అటెన్షన్ అనే కాపలాదారుడు సరిగ్గా ఉంటే ప్రతి విషయానికి అటెన్షన్ ఉంచి గమనిస్తూ ఉండాలి. అప్పుడు సరి చేసుకునే కూడా ఆస్కారం ఉంటుంది. అతీంద్రియ సుఖము అనే ఖజానాను పోగొట్టుకోరు. అటెన్షన్ అనే కాపలాదారుడు సరిగ్గా ఉంటే అతీంద్రియ సుఖం అనే ఖజానాను పోగొట్టుకోరు. అవ్యక్త సూచన, కంబైన్డ్ రూప స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. తండ్రిని కంపానియన్గా అయితే చేసుకున్నారు, జతగాడిగా అంటే సహచరుడుగా. ఇప్పుడు కంబైన్డ్ రూపంలో అనుభవం చేయండి.
ఈ అనుభవాన్ని పదే పదే స్మృతిలోకి తెస్తూ తెస్తూ స్మృతి స్వరూపంగా అయిపోండి. కంబైన్డ్గా ఉన్నానా, దూరం చేయలేదు కదా అని పదే పదే చెక్ చేసుకోండి. ఇదే కాపలాదారుడు అంటే. కంబైన్డ్ రూపం యొక్క అనుభవాన్ని ఎంతగా పెంచుకుంటూ ఉంటారో అంతగా బ్రాహ్మణ జీవితం ప్రియంగా మనోరంజకంగా అనుభవం అవుతుంది. ఓం శాంతి.